కంటిన్యూ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు, ఈ ట్రిబుల్ ఆర్ని చాలా పెద్ద ప్రాజెక్టు తెలంగాణకి ఇచ్చాం అని కేంద్రం ప్రకటించింది. ఆ భూసేకరణ ఒకటి పూర్తి చేస్తే మొత్తం మీరే కట్టేస్తారు. అంత 3 ఏళ్లలో మొత్తం 340 కిలోమీటర్ల రేడియస్లో ట్రిబుల్ ఆర్ వచ్చేస్తుంది. ఎక్కడికక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్య ఒక కొత్త సిటీ నిర్మాణం అవుతుంది. ఇలా అరచేతిలో వైకుంఠం కనిపించింది కొద్ది రోజులు ప్రజలకి. ఇప్పుడు అదే ఆ రైతులకే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి ట్రిబుల్ ఆర్ వల్ల. ఏంటి దీనికి కారకులు ఎవరు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది ట్రిబుల్ ఆర్లో అంటే ఏం చెప్తారు? ముందు మిత్రులిద్దరికి మీకు నమస్కారం కళ్యాణ్ గారు. నేను ముందు నార్త్ ట్రిపుల్ ఆర్ అనేది కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం అప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక రూపకల్పన చేయడం కోసం ఒక ప్రయత్నం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళే ఇంచుమించుగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళే మోర్బు వాళ్ళే దాన్ని కొంత వర్కౌట్ చేశారు. దాంట్లో మొత్తం హైదరాబాద్ చుట్టూ 365 కిలోమీటర్స్ సుమారుగా, దాంట్లో నార్త్ 182 కిలోమీటర్స్, సౌత్ పాటు 182 కిలోమీటర్స్ అర్ధచంద్రాకారంగా చేయాలనుకున్నది ప్రోగ్రామ్. దాంట్లో ముందు నార్త్ సైడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఈ ప్రాజెక్టు మేము ఫార్మర్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించిన భూసేకరణ ఎంత దూరం ఉండాలనేది, భూసేకరణ జరగాలనేది నెక్స్ట్ వచ్చినటువంటి పాయింట్. భూసేకరణలో ఏంటంటే నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా అర్థం కావడం కోసం కళ్యాణ్ గారు. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ ఉందిగా, ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ లో ఒక అలైన్మెంట్ లో ఎంతో ఉంది. అప్పుడు అలైన్మెంట్ లో మోసాలు జరిగినాయి. అది ఒక కోణం, అది దాని లోపల కూడా పోతలేదు. కానీ అలైన్మెంట్ నుంచి 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ ఇది ఇప్పుడు కొత్త రింగ్ రోడ్ అంటే దాని అర్థం అదే. ఔటర్ రింగ్ రోడ్ వేస్తే హైదరాబాద్ నుంచి 20 నుంచి 25 కిలోమీటర్లు వచ్చింది. సో పటాన్ చెరువు దగ్గర, హైటెక్ సిటీ దగ్గర అప్పుడు రాజశేఖర రెడ్డి గారు భూముల కోసం కొంచెం ముందు తీసుకొచ్చిండు. పటాన్ చెరువు దగ్గర వెనకకు పోయింది. బట్ అదర్వైజ్ మిగతా అన్ని దగ్గర, శంషాబాద్ కావచ్చు, దాని తర్వాత ఇటు గట్కేసర్ యువతల కావచ్చు, గట్కేసర్ దగ్గర కావచ్చు, కీసర్ దగ్గర కావచ్చు, షామీర్పేట దగ్గర కావచ్చు, మెడ్చల్ దగ్గర కావచ్చు, మీరు అలైన్మెంట్ చూడండి. మాక్సిమం 20 కిలోమీటర్స్, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ 2-3 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అలైన్మెంట్ ఉంది. మీరు చూడండి, మీరు మొత్తం కరెక్ట్. దానికి ఇప్పుడు 30 మీరు పెట్టుకుంది, నెక్స్ట్ 30 అని పెట్టుకున్నారు. అక్కడికే వస్తున్నా. 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ ఉంటే ఏమైతే ఈ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ లో మూవ్మెంట్ అంటే పరిశ్రమలు, ఈ ఔటర్ రింగ్ రోడ్ కు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మంచి టౌన్షిప్స్ రావాలని, ఆ టౌన్షిప్స్ లోనే పరిశ్రమలు రావాలని, హైదరాబాద్ నడిపోతున్నటువంటి ఫార్మా కావచ్చు, కెమికల్స్ కావచ్చు, పొల్యూషన్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈవెన్ క్రషర్స్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ప్రతిపాదన కూడా పెట్టింది, కేంద్రమే పెట్టింది. కిషన్ రెడ్డి గారు పెట్టారు. రీజనల్ రైల్ రోడ్ అని పెట్టారు. ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అయితే రీజనల్ రైల్ రోడ్ అని కూడా పెట్టారు. దానికి చుట్టూ దీనికి మధ్యలో పెట్టాలి. అది ప్రతిపాదన ఇంకా సర్వే దాంట్లోనే ఉంది. అవుతుందా కదా ఇంకా తెలియదు. అవుతుందా కాదా అనేది ఇంకా ఆ దాంట్లోనే ఆ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఎందుకంటే దాన్ని సర్వే చేయాలా, మిగతా పాసిబిలిటీ ఎంత ఉందని చూడాలి. అయితే నేననేది అంటున్నట్టే, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, నేను మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్స్ కు పోయేకంటే ముందు నేను ఏం చెప్తున్నా అంటే, నార్త్ లో వచ్చినప్పుడు 182 కిలోమీటర్స్ క్లారిటీగా తీసుకోండి కళ్యాణ్ గారు. పెద్దంబరపేట నుంచి చౌటుప్పల్ 30 కిలోమీటర్లు, మాక్సిమం 30 కిలోమీటర్లు ఉంటుంది, 25-30 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అట్లాగే అటు గజ్వేల్ వైపు వస్తే అది అటు ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. షామీర్పేట నుంచి ఎటు తీసుకున్న అట్లా 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్ రేడియస్ తీసుకున్నారు. మీకు ఇది నార్త్ లో అలైన్మెంట్, దానికోసం భూసేకరణ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, నార్త్ పూర్తి అయినప్పటికీ కూడా సౌత్ పూర్తి కాకపోతే దీని ఉద్దేశం సర్వ్ కాదు కాబట్టి సౌత్ మేమే చేస్తాము, సౌత్ మాకు అవకాశం ఇవ్వండి, ఈ సర్వే మేము డిపిఆర్ మేమే తయారు చేస్తాము, దీని మొత్తం కన్స్ట్రక్షన్ మేమే చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాడు. ఎందుకు అంటే అది వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటాం, అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం, ఏదో ప్రతిపాదనలు వారికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఇంకా నేను చెప్పక్కర్లే. అంటే ప్రకాష్ రెడ్డి గారు, నేను అనే పాయింట్ అదే ఏంటంటే, కేంద్రం కడతామంటే మేమే కడతామని రేవంత్ రెడ్డి గారు తీసుకోవడమే ఒక, అందులో ఏదో మతలాభం ఉందని బీఆర్ఎస్ ఆరోపణ. ఇప్పుడు నేను అదే డైరెక్ట్ చెప్పబోదు, ఏం ఇంట్రెస్ట్ ఉందనేది వాళ్ళకి చెప్పాలి. బట్ అది కేంద్రమే కట్టాలని సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు కట్టాలనుకుంటున్నారు అనేది నాకు తెలుసు. నేను చెప్పదలుచుకున్నా దాని కన్స్ట్రక్షన్ లో వచ్చేటువంటి పరిస్థితి, దాని వల్ల వచ్చే లాభ నష్టాలు బేరీజు వేసుకున్నారు. ఒకటి. రెండో పాయింట్, నేను చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ టైం లేదు కాబట్టి ముందే అది ముగిస్తాను. మునుగోడు కాన్ఫరెన్స్ లో చౌటుప్పలు, అది దివీస్ ల్యాబొరేటరీస్ అవుతన్నా యూతన్నా ఆయన మేనేజ్ చేసుకుంటాడా, మేనేజ్ చేసుకోవడం, ఈ లెక్కలన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు పెడితే ఎక్కడ తీసుకుపోతుంది తెలుసా కళ్యాణ్ గారు? మా ఊరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది, కరెక్ట్ గా 50 కిలోమీటర్లు. మా ఊరు అవతల కురుమెడ ఒక ఊరు ఉంటుంది, అక్కడ నుంచి టర్న్ చేస్తున్నాడు. ఎక్కడ నుంచి అంటే మీకు చౌటుప్పల్ నుంచి స్ట్రైట్ గీత
సౌత్ ఈస్ట్ వైపు గీత ఎందుకు అంటే ఆడ కారణాలు ఏమని ఇప్పుడు మన పేపర్లో సాక్షుల అడ్వర్టైజ్మెంట్ ఇప్పించి దాని మీద వార్త రాపించి ఇక మా ఊళ్ళంతా మా భూమి పోతుందంట మా ఊర్లోనే ప్యానిక్స్ చేశారు. అక్కడ నుంచి తీసుకుపోయి 50 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 కిలోమీటర్ దగ్గర పెట్టి అక్కడ నుంచి ఆమన్గల్ దగ్గర మాడుగుల మండలం వస్తుంది. మీకు ఇంకా నేను చెప్పక్కర్లే మాడుగుల మండలం ఎవరిదో మీకు చెప్పక్కర్లే. మాడుగుల మండలం అంటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ప్రేమ ఉంటుందో నీకు చెప్పక్కర్లే. ఆ మండలం నుంచి ఆమన్గల్ అవుతారు. ఆమన్గల్ కాలు ఒకటి మొదలు తీసుకొని మళ్ళీ షాద్నగర్ తీసుకొస్తున్నాడు. అవుట్ అలైన్మెంట్ లో వాళ్ళ పేపర్లు వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ కానీ పేపర్ వచ్చిన వార్త కానీ సాక్షి పత్రికలు వచ్చింది. మా ఏరియాలో అంతా ప్యానిక్ ఉన్నారు. అయితే 20 కిలోమీటర్లు మొత్తం మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి మా ఊరు దాకా అంటే మా ఊరు పక్కన కిష్టరాంపల్లి ఒక ఊరు ఉంటది. ఆ కిష్టరాంపల్లి దాన్ని అనుకుంటే మునుగోడు కాన్స్టిట్యున్సీ మా ఊరు నుంచి కూడా 3 కిలోమీటర్ల మునుగోడు బార్డర్ కూడా అక్కడ నుంచి తీసుకొని 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ వెనకకి పోతున్నాడు. అంటే మొత్తం 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అటు చౌటుప్పల్ నుంచి ఇంకో 20 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఒక్క మునుగోడు కాన్స్టిట్యున్సీలోనే మొత్తం భూసేకరణ జరగడం అసాధ్యమైన పని. అది కరెక్ట్ కాదు. చౌటుప్పల్ నుంచి మీరు మాల్ అనేది ఒక ఊరు ఉంటదండి 55 కిలోమీటర్ దూరం 58 దగ్గర మాల్ యువతల నుంచి అవతల నుంచి తీసుకుంటే దాని అలైన్మెంట్ కరెక్ట్. అయితే కేంద్రానికి నేను మళ్ళీ ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా. అందుకోసమే రాజగోపాల్ రెడ్డి గారు సీరియస్ కున్నారు. ఈ కోమటిరెడ్డి గారు కూడా దీని ప్రకటన అంటే 10 కిలోమీటర్లు ముందుకు పోయి వెనకకు వస్తే డిస్టెన్స్ పెరుగుతుంది. 10 కిలోమీటర్లు ఏ లారీ వాడు కూడా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ వెనకకు పోయి మన ముందుకు రాడు ఔటర్ రింగ్ రోడ్. ఎందుకంటే వాళ్ళకి ఇంతమంది పెట్రోల్ వేస్ట్ అవుతుంటది. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది వాళ్ళ సొంత ఊర్లోకి పోతుంటది కాబట్టి దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. రింగ్ అంటే రింగ్ ఉండాలి. 20-40 కిలోమీటర్ వెనక 40 కిలోమీటర్ ముందుకు వస్తే దాని రింగ్ అర్థమే లేదు. అది ట్రయాంగిల్ అయిపోతుంది. కాబట్టి అది వేస్ట్ అయిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక ప్రతిపాదన ఒక 2-3 పేజీల లెటర్ దాంట్లో ఫస్ట్ సబ్జెక్టే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి సౌత్ ని మేము చేస్తాము. డిపిఆర్ కంప్లీట్ చేసినాం, మీరు నిధులు ఇవ్వండి. డిపిఆర్ మేము కంప్లీట్ చేసినాం, మీరు నిధులు ఇవ్వండి అని ప్రతిపాదన ఫస్ట్ పారాలో నేను నితిన్ గడ్కరీ గారికి ఇచ్చినటువంటి లెటర్ కాపీ నా దగ్గర ఉంది. ఆ లెటర్ కాపీలో మొదటి ప్రతిపాదన ఇదే. అయితే దీని ఇంట్రెస్ట్ ఏంది వీళ్ళకి అనేది అంటే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక ఇంట్రెస్ట్ ఉండిండొచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములు ఇంకేమన్నా వారి భూములు ఉన్నాయో తెలియదు. అటు పక్క నుంచి పోతే ఆమన్గల్ నుంచి ఇంకా షాద్నగర్ వైపు పోతుంటే మరి వాళ్ళకి తెలిసిన భూములు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. దానికోసం చేసిండు. అయితే అది విఫల ప్రయోగం అవుతుంది కళ్యాణ్ గారు. మేము కూడా దాంట్లో ఎఫెక్టెడ్ బాధితుల మీద అయితే మా ఊరు దగ్గర నుంచి వాస్తవానికి ఇంక యువతల నుంచి మా ఊరు యువతల మాదే 70 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి 20 ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 కిలోమీటర్ కాదు 30 నుంచి 35 అనేటువంటిది అదొక ప్రతిపాదన. మొదట ప్రతిపాదన కూడా అదే మాట్లాడదాం. దయాకర్ గారితో మాట్లాడదాం. అందుకోసం అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు ఏదో స్వప్రయోజనం కోసం దీన్ని పెట్టినారు. మేమే డిపిఆర్ చేస్తామన్నారు. అయితే ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా. డిపిఆర్ మీరు చేస్తే ఆ డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాల్సిన ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి డిపిఆర్ మీద ఏ రూపాయి ఖర్చు పెట్టినా అది తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును వృధా చేసినట్టుగానే తెలంగాణ ప్రజలు ముంచినట్టుగానే నేను భావిస్తాను. రైట్. మీరు ఒక ఫ్లైఓవరే కట్టలేకపోయారు, దానికే కాలయాపన చేశారు, ఏళ్ళ తరబడి కట్టారు. ట్రిపుల్ ఆర్ మీ చేతికిస్తే అయ్యేది కాదు, అందుకే మేము తీసుకున్నామని చెప్తున్నారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. దురదృష్టం ఏంటంటే ఆ ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఆ లాంగ్ ఫ్లైఓవర్ దాని కాంట్రాక్టరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేత, 2 సార్లు మంత్రి, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, 2 సార్లు ఎన్నుకోబడ్డటువంటి పార్లమెంట్ సభ్యుడు సార్ వారు సుబ్బిరామిరెడ్డి గారు, సుబ్బిరామిరెడ్డి గారే ఆ టెండరర్ సార్. దివాలా తీసి అనేక కారణాల చేత ఎన్సిఎల్టీకి పోతే ఆ డబ్బులు ఆయన దాంట్లో మొత్తం జప్తు అయితే కట్టలేక ఉండలేక ఉంచలేక మింగలేక జరుగుతున్నటువంటి పరిణామం సార్. కాబట్టి మీ కార్యకర్త యొక్క ఎందుకు జరిగిందో, ఆ దివాలా కోరు పని ఎందుకు జరిగిందో, ఆ దివాలా ఎందుకు తీసిండో తెలంగాణ ప్రజలకు మేము చెప్పలేకపోతే అది మా దురదృష్టమే అనుకుంటాం. కనిపిస్తే సుబ్బరామిరెడ్డి చేసిన నిర్వాహకమే ఈరోజు ఆ పరిస్థితి సార్. ఇప్పటికి కూడా ఏంటంటే మేము 10 కోట్లు రిలీజ్ చేసి ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి మనం గుంజుకొని వెంటనే ఇంకొక చిన్న కాంట్రాక్ట్ తో పని చేపిస్తున్న పరిస్థితి సార్. ఇప్పుడు పరిస్థితి అది రీటెండరింగ్ కోసం ఎవరైనా ఎప్పుడో చేయాల్సింది ఆ పని. నేను కోమటిరెడ్డి గారు రీటెండరింగ్ పోతే రీటెండరింగ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయనే. సుబ్బరామిరెడ్డి గారు నిర్వాహకం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడు 12 సంవత్సరాలు, 2 సార్లు లోక్సభ సభ్యుడు 10 సంవత్సరాలు, మొత్తం 22 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నాడు. 2 సార్లు. ప్రకాష్ రెడ్డి గారు, సరే ఆ ప్రాజెక్ట్ ఆ ఫ్లైఓవర్ కి సంబంధించి క్లారిటీ ఓకే. అయితే ట్రిపుల్ ఆర్ కూడా మీరు కట్టలేదేమో అని ఒక అపనమ్మకంలో దివాలా తీసుకోళ్ళకి ఇచ్చింది అనుకోండి. మళ్ళీ మీరు అలాగే సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తే అనేది కూడా దయాకర్ గారు డౌట్. అంటే వాళ్ళు మంచి కాంట్రాక్టర్లను చూసిస్తారు, మీరు దివాలా తీసే వాళ్ళకి ఇస్తారు. అది పాయింట్.
నేను అందుకోసమే సార్ హైదరాబాద్ నుంచి వరంగల్ భూపాల్పల్లి వరకు ఒక పెద్ద నేషనల్ హైవే, అంటే భువనగిరి నుంచి భూపాల్పల్లి వరకు నేషనల్ హైవే అయింది. అది కూడా సిమెంట్ రోడ్. ఇప్పుడు వరంగల్ పోతుంటే మీరు ఎట్లా పోతారో మీరు చూసారు. అది బీజేపీ కాలంలో పూర్తయింది సార్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఒక నేషనల్ హైవే బీజేపీ కాలంలో పూర్తయింది సార్. అట్లా చాలా ఉన్నాయి సార్ నేషనల్ హైవేస్, పూర్తయినటువంటి నేషనల్ హైవేస్. ఈ 10 సంవత్సరాల్లో మేము 1,00,000 కోట్ల పైచిలకు ఇక్కడ ఖర్చు అయింది. అనేకమైనటువంటి హైవేస్ వచ్చినాయనేటువంటి విషయాన్ని నేను కోమటిరెడ్డి గారు కూడా కరోనా కాలంలో కూడా కోమటిరెడ్డి గారు కూడా అదే అనబోతున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీ నితిన్ గడ్కరీ గారిని చాలా సార్లు కలిసి ఆయన సానుకూలంగా ఉన్నారు. నితిన్ గడ్కరీ అంటే గొప్ప మంత్రి లేడు, కేంద్ర మంత్రి అని చెప్పారు. అందుకో చెప్తున్నా, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడ అధికారం లేనప్పుడు కూడా వారు అనేకమైనటువంటి ప్రారంభోత్సవాలలో ఉన్నాడు. నేను ఒక 2 ప్రారంభోత్సవాలు వారితో పాటు నేను కూడా ఉన్నా. అందుకోసం నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఆరోపించడం ఉప్పల సంగతి ఆరోపించడం కరెక్ట్ కాదు. ముందు మీరు భూసేకరణ చేయలేకపోతే భూసేకరణ మీరు చేస్తారా అంటే చేయలేదు. అయితే మీరు కడతారా అంటే కట్టొద్దని ఎవరు అనలే. ఇప్పటిదాకా మీరు కట్టుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం మీరు కట్టనే వద్దని చెప్పలే. మీరు కట్టకుండా ఇప్పుడు అంటే మేము అలైన్మెంట్ మేం చేస్తాము, కట్టడం కోసం నిధులు మీరు ఇవ్వండి అంటున్నారు. అక్కడే పంచాయతీ. అలైన్మెంట్ మేం చేస్తాము, నిధులు మీరు ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం అట్లా ఇవ్వదని చెప్పదలుచుకున్నా. అట్లా ఇవ్వదు, అది పెండింగ్ లో పడిపోతుంది. అలా అడిగితే అది పెండింగ్ లో పడిపోతుంది. కరెక్ట్ మీరు చెప్పింది. అంటే సౌత్ అనేది కేంద్రం చేస్తుంది, సౌత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూసేకరణ చేస్తుంది. నార్త్ భూసేకరణ తప్పు సార్. భూసేకరణ కూడా మీకు ముందు వారు పెద్దలు యాదవ్ గారు చెప్పినట్టు మా జేబీ కన్స్ట్రక్షన్స్ ఉంది. హైదరాబాద్ జేబీ కన్స్ట్రక్షన్ కుర్మేడ్ గేట్ అవతల నుంచి, అంటే హైదరాబాద్ 73 కిలోమీటర్ ఇక్కడ నుంచి సౌత్ ప్రకాష్ రెడ్డి గారు మీరు ఫైనల్ చెప్పండి. అసలు ట్రిబుల్ ఆర్ మీరే ప్రతిపాదించిన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, కట్టనిస్తారా కట్టనివ్వరా, ఇది పని అవుద్దా కాదా ఒక పాయింట్. రెండోది బాలరాజు యాదవ్ కోరినట్టు ఈ ట్రిబుల్ ఆర్ భూసేకరణలో పెద్ద 2-3 వేల కోట్ల కుంభకోణం ఉంది, కేంద్రం విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణకు సిద్ధపడతారా, ఏం చేస్తారు, అసలు ట్రిబుల్ ఆర్ని ఏం చేయబోతున్నారు మీరు? సార్ ట్రిబుల్ ఆర్ పథకానికి ఇంతమంది బాలరాజు గారు చెప్పినారు 50% భూసేకరణ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని. సౌత్ కూడా 50% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సార్ సౌత్ అలైన్మెంట్ కు. రాత్రి ఓం పట్ అంటే అదే రోడ్డు నిర్మాణం కాదు సార్. ఔటర్ రింగ్ రోడ్ ఎన్ని రోజులు పెట్టిందో మనం చూసినాం. దానికంటే 2 అంతలు పెద్ద రోడ్, ఇది 2 అంతలు పెద్దది ఇంకా. కాబట్టి దాన్ని బట్టే సమయం పడుతుంది. ముందు నార్త్ అలైన్మెంట్ కంప్లీట్ కానీ సౌత్ పట్టాలు ఎక్కే అవకాశం ఉందా? నేను ఒకటే మళ్ళీ చెప్తాను సార్, రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో దఖలు చేయొద్దు సార్. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలైన్మెంట్ కూడా భూసేకరణకు సంబంధించిన అలైన్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ తయారు చేస్తుంది. అలైన్మెంట్ మార్చడం మాత్రం మీరు సహకరించారు అంతే కదా మీరు చెప్పేది? అలైన్మెంట్ మార్చడం చేర్చడం ఇష్యూ కాదు సార్. కేంద్ర ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ భూసేకరణ కూడా మీరే చేయండి. భూసేకరణ అనేది రాజ్యాంగం ప్రకారం దానికి కావాల్సిన నిధులు కేంద్రం 50% ఇస్తుంది. కాబట్టి మీరు దాన్ని మీరు గౌరవించి తీసుకుని దాని ప్రకారం పనిచేస్తే మీకు తెలంగాణకు లాభం, మీకు నాకెందుకు.